ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రావాలంటే మనం మంచి ప్రభుత్వం ఎన్నుకో. జనానికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అహంకారం ఏంటంటే మేము ఓటుకి ఇచ్చేస్తాం, ఓటు మాకు పడతానికి ఉన్నది. అది ఎవరు తెలంగాణలోనే కుదరలేదు, ఇక్కడ అసలు జనాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీ ఆస్తుల్లో మీ మీద ఎన్ని పనులు వేశారో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమో మీకు ఏడిస్తున్నట్టు తెలుసు కదా, 5 ఏళ్ల క్రితం సరుకులు విలువగా ఉంది, కందిపప్పు లేకపోతే కిరోసిన్ వాటెవర్. ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది, అంత పెరగాల్సిన అవసరం లేదు. కరప్షన్ జరిగితే తప్ప అంత పెరగదు, అప్పుడే మీకు తెలుసు. అలాగే పన్నులు కడుతున్నటువంటి ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు, మీరందరికీ తెలుసు మీ బాధలే. ఇవన్నీ కూడా మనం పరోక్షంగా లంచగొండితనం వల్ల వచ్చే నష్టాలు. వీళ్ళ లంచగొండితనం దుర్మార్గంగా ఫిక్స్